హలో గైస్, దిస్ ఇస్ వంశీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, మనం ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనం ఎక్స్ప్రెస్ బ్రోకర్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇది కూడా ఒక మంచి బ్రోకరే, హాట్ ఫారెక్స్. దీని గురించి ఇవాళ రివ్యూ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, ఇది హాట్ ఫారెక్స్. ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి గైస్, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఈ ట్రేడింగ్లో ఇది ఫారెక్స్ ట్రేడింగ్లో బ్రోకర్ ఎందుకు ఇంపార్టెన్స్ అని నేను చెప్తా చూడండి. సో ఇది ఏంటంటే, ఈ ఫారెక్స్ ట్రేడింగ్ వచ్చేసి ఇండియాలో అయితే ఇంకా రెగ్యులేషన్స్ అనేవి ఏం రాలేవు. సో ఏంటి, ఒకవేళ మీకు చేసుకోవాలంటే మీరు ఇండియన్ పేర్స్ మీద చేసుకోవచ్చు అది లీగల్గా. సో మనం చేసేది మనం ఇండియన్ పేర్స్ కాదు కదా, వేరే పేర్స్తో మనం చేస్తున్నాం కాబట్టి, మేజర్ అండ్ మైనర్ పేర్స్తో చేస్తున్నాం కాబట్టి మనకు కంపల్సరీ ఫారెన్ బ్రోకర్ అనేది మనకి ఇంపార్టెంట్. సో మనకి ఏంటంటే ఫారెన్ బ్రోకర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి ఆఫీసెస్ కానీ ఇట్లాంటి థర్డ్ పార్టీ రెగ్యులేషన్స్ అనేవి ఇండియాలో ఇట్లాంటివి లేవన్నట్టు. సో మనం ఏం చేస్తామంటే, ఒకవేళ రెగ్యులేషన్స్ కావాలి అంటే మనము ఒక మంచి బ్రోకర్కి చూస్ చేసుకోవాలి. ఒక మంచి బ్రోకర్కి చూస్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చే సపోర్ట్, లేదంటే కస్టమర్ కేర్ సపోర్ట్ అవన్నీ మీకు అంటే బెనిఫిషియల్గా ఉంటే మీరు అట్లాంటివి ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు డబ్బులు పోయినా వచ్చినా మనం గవర్నమెంట్ మాట్లాడుకునే ఫారెక్స్ బ్రోకర్లు కావు ఇవి. ఓకే, సో ఇండియాలో ఏంటంటే ఇది మనకి స్టాక్ మార్కెట్ బ్రోకర్స్కి ఏంటంటే సెబీ రెగ్యులేషన్స్ ఉంటాయి. బట్ ఇట్లాంటి దానికి ఏంటంటే సెబీ నుంచి ఏం రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్గా ఫారెన్ బ్రోకర్ కాబట్టి కంపల్సరీ రెగ్యులేషన్స్ చూసుకొని మనం ఎంటర్ కావాలి. ఓకే, సో అదన్నమాట. సో గైస్, ఇప్పుడు మనము హాట్ ఫారెక్స్ ఓపెన్ చేద్దాం. సో హాట్ ఫారెక్స్ దీంట్లో ఏంటంటే కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి మొత్తం ఎండింగ్ వరకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, ఇది చూడండి. ఎక్స్నెస్ నా పర్సనల్ చాయిస్ అయితే ఎక్స్నెస్ ఇంకా హాట్ ఫారెక్స్ అయితే పర్ఫెక్ట్గా అనిపిస్తున్నది నాకు. ఎందుకంటే దాని యూసేజ్ కానీ ఫ్రెండ్లీ యూసేజ్ ఉన్నది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే స్ప్రెడ్స్ కానీ ఏంటంటే ఒక ట్రేడర్కి అంటే ఎంతైతే కావాలో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అంతే ఉన్నాయి. సో నాకు ఏంటంటే ఈ టూ బ్రోకర్స్ అయితే నాకైతే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. మరి మీకు ఎట్లా అనిపించిందో మీరు కామెంట్స్లో చెప్పండి. ఓకే, సో గైస్, ఇది వచ్చేసి హాట్ ఫారెక్స్ వెబ్సైట్. ఓకే, సో గైస్, ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి చూసుకుందాం. సో గైస్, అబౌట్ హాట్ ఫారెక్స్ ఫస్ట్. సో గైస్, ఇది వచ్చేసి హాట్ ఫారెక్స్ బ్రోకర్. ఈ హాట్ ఫారెక్స్ బ్రోకర్లో ఏంటంటే దగ్గర 25 lakhs కంటే ఎక్కువ మనకి లైవ్ ట్రేడింగ్ అకౌంట్స్ అనేటివి దీంట్లో ఉన్నాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ బ్రోకర్ వచ్చేసి నియర్లీ 10 years కంటే ఎక్కువ అవుతున్నది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీని లోపల ఎంప్లాయీస్ కూడా 200+ ఎంప్లాయీస్ ఉన్నారు. ఓవరాల్గా 55 ఇండస్ట్రియల్ అవార్డ్స్ కూడా దీనికి వచ్చినాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మోర్ దెన్ 27 సపోర్టెడ్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. మనకి హిందీ కూడా అవైలబుల్ ఉంటుంది, మన నేషనల్ లాంగ్వేజ్. ఓకే, సో గైస్, నెక్స్ట్ వచ్చేసి వై హాట్ ఫారెక్స్ సెక్యూరిటీ ఆఫ్ ఫండ్స్ రెగ్యులేషన్స్ అండ్ మల్టిపుల్ అవార్డ్స్. ఓకే, అన్నీ దీనికి ప్రాపర్గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ గైస్. ఇట్లాంటి దాంట్లో ఈ బ్రోకర్ కూడా యాక్టివిటీస్ బాగా చేస్తున్నాయి అన్నట్టు, ఇట్లాంటి హెల్పింగ్ నేచర్స్లో. ఇవేంటి వచ్చేసి స్పాన్సర్షిప్స్ ఇవన్నీ. ఓకే, ఇవన్నీ దీంట్లో పార్టిసిపేట్ చేసింది అన్నట్టు హాట్ ఫారెక్స్ లైక్ స్పాన్సర్. ఓకే, అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ హాట్ ఫారెక్స్. సో గైస్, హాట్ ఫారెక్స్లో అడ్వాంటేజెస్ ఏంటంటే గ్రేటర్ ట్రేడింగ్ కండిషన్స్. ఓకే, దీని లోపల ఏంటంటే టైట్ స్ప్రెడ్ ఉంటుంది. దీని లోపల యూరో యూఎస్డీలో మనకి చాలా లోవర్ స్ప్రెడ్ అనేది ఉందన్నమాట, 0.1 pip ఓన్లీ. మళ్ళీ ఫ్లెక్సిబుల్ లివరేజ్ అప్ టు 1:1000. ఓకే, 1:1000 దాకా అప్ టు, అంటే దిస్ ఇస్ ద లాస్ట్ వన్. మనకు 1:1000 వరకు మాక్సిమం లివరేజ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నాడు. అండ్ ఇంకొకటి వచ్చేసి మీరు దీంట్లో ఈఏఎస్ లైక్ రోబోట్స్ బాట్స్ అంటారు కదా, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. స్కాల్పింగ్కి కూడా బాగుంటుంది. మళ్ళీ హెడ్జింగ్కి కూడా అలౌడెడ్. ఓకే, హెడ్జింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాట్ ఫారెక్స్ ఇది మీకు ఒక పర్సనల్ అకౌంట్ ఉంటుంది. లైక్ మీరు లైవ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు అకౌంట్ మేనేజ్మెంట్ దాని లోపల కనిపించేస్తుంది. ఓకే, ప్లస్ ఇంకోటి ఏంటంటే కస్టమర్ సపోర్ట్ కూడా 24/5 మనకు సపోర్ట్ ఉంటుంది. ఓవర్ మోర్ దెన్ 27 లాంగ్వేజెస్ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి. ప్లస్ 55 ఇండస్ట్రియల్ అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఓకే, మళ్ళీ బ్రోకర్ కూడా మొత్తానికి ట్రాన్స్పరెన్సీ అన్నట్టు, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ ట్రేడింగ్ ఏంటంటే దీంట్లో మీరు సిఎఫ్డిస్ ఆన్ ఫారెక్స్ అంటే ఫారెక్స్ ట్రేడింగ్ చేయొచ్చు, ఇండైసెస్ చేయొచ్చు, కమ్యూనిటీస్ చేయొచ్చు, ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి, చెప్తాం ఎక్స్లో.
సో ఇంకేంటంటే గైస్ మీకు దీంట్లో 100% బోనస్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే, మళ్ళీ 100% మీరు బోనస్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. మళ్ళీ మీరు ఎప్పుడైతే మీరు ఎంటర్ అవుతారో ఫస్ట్ టైం యూజర్ అయితే మీకు 50% వెల్కమ్ బోనస్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఓకే, మళ్ళీ ఒకవేళ మీకు ఐబీఎం అని ఉంటే ప్రమోషన్స్కి కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. మళ్ళీ ఫ్రీ అకౌంట్ ఫండింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి అఫిలియేట్ ప్రోగ్రామ్స్ కూడా మీరు చేసుకోవచ్చు. కాంపిటీషన్స్లో కూడా మీరు అలో అంటే లైక్ కాంపిటీషన్స్లో కూడా మీరు పార్టిసిపేట్ కావచ్చు. ఎట్లా అంటే డెమో అకౌంట్స్ వాళ్ళు ఇస్తారు. డెమో అకౌంట్స్లో మీరు మంచి రిజల్ట్స్ తీసుకొస్తే ఎవరైతే మంచి రిజల్ట్స్ తీసుకోరో అయితే దాంట్లో టాప్ 10 or 5 మెంబర్స్కి సెలెక్ట్ చేసి వాళ్ళకి గిఫ్ట్స్ అనేటి ఇస్తారు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ లాయల్టీ ప్రోగ్రామ్ అంటే చెప్తా స్టెప్ బై స్టెప్ మీకు. నెక్స్ట్ సుపీరియర్ ట్రేడింగ్ టూల్స్. మీరు ఇప్పుడు ఫారెక్స్ ట్రేడింగ్ అంటే అది ట్రేడరే చేస్తారు. సో ఏంటంటే ట్రేడర్కి కావాల్సిన టూల్స్, ఇంపార్టెంట్ టూల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నాడు. 18 ఇంపార్టెంట్ ట్రేడింగ్ టూల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నాడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకు 1 క్లిక్ ట్రేడింగ్. లైక్ మనము ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ అంటే లైక్ బై సేల్ ఆప్షన్స్ ఓపెన్ చేసి సేల్ చేసుకోవడం, బై చేసుకోవడం అట్లా ఉంటుంది. డైరెక్ట్ 1 క్లిక్ జస్ట్ బై పైన ప్రెస్ చేయగానే బై మీరు డైరెక్ట్ అలా పెట్టుకోవచ్చు అన్నట్టు. మీకు టైం అనేది పట్టది ఓపెన్ 1 క్లిక్ ట్రేడింగ్ పైన. ఓకే, మళ్ళీ ఫ్రీ VPS హోస్టింగ్, లైక్ ఫ్రీ VPS కూడా మీకు వీళ్ళు ఇస్తారు అన్నమాట. ఓకే, VPS ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాట్స్ అనేవి ఏమైనా యూజ్ చేసేది అనుకోండి, ఆ బాట్స్ కానీ ఏవైనా ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ల్యాప్టాప్ ఉంది కానీ పవర్ లేదనుకోండి, అయితే వైఫై కానీ ఏదైనా ఉంటే మీకు రాదన్నమాట. సో అట్లాంటి టైంలో ఈ VPS ఏం చేస్తుందంటే డైరెక్ట్గా మీ కంప్యూటర్ సర్వర్కి ఏంటంటే ఆ కంపెనీ సర్వర్కి కనెక్ట్ చేసుకుంటుంది. మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు పోయినా మీ ల్యాప్టాప్ క్లోజ్ చేసుకొని మీరు బయటకు వెళ్ళినా ఆ బాట్ అనేది ఏంటంటే కనెక్టెడ్గా ఉంటుంది. ఎట్లా అంటే వాళ్ళ సర్వర్ దగ్గర కనెక్టెడ్గా ఉంటుంది. ఓకే, మళ్ళీ మీకు ఫ్రీ ఎడ్యుకేషనల్ మెటీరియల్స్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైవ్ ఎక్స్పర్ట్ వెబినార్స్, మీకు లైవ్గా వెబినార్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు దీంట్లో. మళ్ళీ ట్రేడింగ్ క్యాలిక్యులేటర్స్ కూడా ఉంటాయి. లైక్ ఎంత ప్రాఫిట్లో బుక్ చేయాలి మీకు టిప్స్ అని మీరు అట్లా అంటే ట్రేడింగ్ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది, అది మీరు యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ క్యాలెండర్. ఓకే, ఏ టైంలో న్యూసెస్ ఎట్లా ఉన్నాయి అంటే ఫండమెంటల్కి ఇది బాగా పనిచేస్తుంది అన్నట్టు. ఓకే, ఆటో ట్రాన్స్ఫర్ ఏంటంటే ఇన్స్టెంట్లీ విత్డ్రాల్ ఫండ్. అంటే మీరు డైరెక్ట్గా అంటే ఇన్స్టెంట్గా లైక్ మనకి ఇప్పుడు ఉంటాయి కదా IMPS అని నెఫ్ట్ అని, అట్లా IMPS లాగా ఇన్స్టెంట్గా మీరు ఫండ్స్ కూడా విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ SMS సర్వీస్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎక్స్ఎన్ఎస్ ఉన్నది చూడండి, మీరు విత్డ్రాల్ చేసినా ఏం చేసినా మనకి ఇంత విత్డ్రాల్ చేసిండ్రు అది ఇది అనేసి మనకి అంటే మెసేజ్లో చూపిస్తుంది. సేమ్ ఇది కూడా అంతే, ఇది కూడా మెసేజ్లో మనకు చూపించేస్తుంది అన్నట్టు. ఓకే, మళ్ళీ హాట్ ఫారెక్స్ యాప్ కూడా ఉన్నది, మీరు దాంట్లో కూడా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గైస్ మల్టిపుల్ అకౌంట్ టైప్స్. ఓకే, ఇది అకౌంట్స్ దగ్గర మాట్లాడుకుందాం మనం. మనకు ప్లాట్ఫామ్స్ ఇవి ఏంటంటే ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అన్నట్టు. మనకి MT4 MT5 కూడా అవైలబుల్ ఉన్నది దీంట్లో. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వెబ్ టర్మినల్ కూడా మనకు అలో ఉంటుంది దీంట్లో. ఓకే, మళ్ళీ ఇంకోటి ర్యాపిడ్ ట్రేడర్ API అని ఉంటుంది. API బైండింగ్ అని ఒకటి ఉంటుంది అన్నట్టు, అది చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి సేఫ్ అండ్ సెక్యూర్ ట్రేడింగ్. ఓకే, ఇది మంచి రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు సేఫ్గా అండ్ సెక్యూర్గా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మళ్ళీ దీంట్లో మార్కెట్ ఇది ఎట్లా అంటే కొన్ని బ్రోకర్స్ ఎట్లా అంటే A టైప్ B టైప్స్ అని బ్రోకర్ ఉంటాయి అన్నట్టు. A టైప్ బ్రోకర్స్ అనేవి జెన్యున్, B టైప్ బ్రోకర్స్ అనేవి అంత మంచిది కాదు అన్నట్టు. ఓకే, సో B టైప్ బ్రోకర్స్ ఏం చేస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ ప్రాఫిట్ అవుతున్నాడంటే ఆ కంపెనీ జేబులోకి వెళ్ళి ఆయనకు డబ్బులు ఇవ్వాలన్నట్టు. ఓకే, సో ఇది B టైప్ బ్రోకర్ అన్నట్టు. A టైప్ బ్రోకర్ అంటే ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు ఇచ్చే అవసరం ఉంటుంది, డైరెక్ట్గా బ్యాంక్స్ నుంచి కనెక్టెడ్ ఉంటుంది. వీళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చినా మీరు ఇబ్బంది లేకుండా మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే A టైప్ బ్రోకర్లో వస్తుంది అన్నట్టు ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మంచి ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది, ఫుల్ ట్రాన్స్పరెన్సీ మళ్ళీ అకౌంట్. మళ్ళీ మీరు చేసే ట్రేడింగ్ దానిపైన మీకు అవార్డ్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ఒక క్లయింట్కి ఒకవేళ టెక్నికల్ ఇష్యూ వల్ల మీకు ఏమన్నా ప్రాబ్లమ్ అయ్యి మీరు లాస్ అయిపోతే మాత్రం మీకు ఇన్సూరెన్స్ కూడా కవర్ అయిపోతుంది దీంట్లో, ఇది మెయిన్ అడ్వాంటేజ్. సో ఏంటంటే ట్రేడింగ్ కానీ ఏదైనా చేసేటప్పుడు ఒక బ్రోకర్కి చూస్ చేసుకునేటప్పుడు కంపల్సరీ చాలా రీసెర్చ్ చేయాలి. ఓకే, అంత అడ్డమైన మనం బ్రోకర్స్ వేస్తే మన డబ్బులు వస్తాయో రావు కూడా గ్యారంటీ ఇవ్వలేము అన్నట్టు మనం. అండ్ నెక్స్ట్ గైస్ కార్పొరేట్, ఇది ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. సో ఇవి ఏంటంటే ఈ అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది అన్నట్టు బ్రోకర్. నెక్స్ట్ కంపెనీ న్యూస్. ఏమైనా కంపెనీ రిలేటెడ్ ఏమైనా న్యూసెస్ ఉంటే మీరు దీంట్లో చూసుకోవచ్చు. ఓకే, మళ్ళీ గ్యాలరీ
ఓకే, ఇది స్పాన్సర్షిప్స్ ఇప్పటికైనా మనం మాట్లాడుతున్నాం, కొన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేసి స్పాన్సర్షిప్ పెడుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెగ్యులేషన్స్ అండ్ లైసెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ గైస్, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వన్. సో గైస్, ఏ బ్రోకర్కైనా మనం చూస్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఎన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి, కంపల్సరీ ఇది. ఓకే, సో ఏదైనా బ్రోకర్కి మోర్ దెన్ 3 రెగ్యులేషన్స్ ఉన్నా, మోర్ దెన్ 2 రెగ్యులేషన్స్ ఉన్నా అది పర్ఫెక్ట్ బ్రోకర్ అని మనం అనుకోవాలి అన్నట్టు. ఓకే, మీకు ఇంతకుముందు ఆక్టాఫెక్స్ ఎక్స్ఎన్ఎస్ వీడియోలో ఆక్టాఫెక్స్ గురించి కొంచెం మీకు చెప్పిన, ఒకవేళ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడితే మీరు ఒకసారి చూడండి. ఓకే, సో గైస్, మనకి మొత్తం ఎన్ని లైసెన్స్లు ఉన్నాయంటే 1 2 3 4 5 మొత్తం 5 లైసెన్స్లు ఉన్నాయి గైస్. ఓకే, సో మనం అనుకోవాలి చాలా సెక్యూర్ బ్రోకర్ అని మనం అనుకోవాలి. ఓకే, సో అట్లా రెగ్యులేషన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత మన ఫండ్ అంతా సేఫ్ అన్నట్టు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్ కూడా మనం మాట్లాడుకుందాం, సెక్యూరిటీస్ అండ్ ఫండ్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్స్. మనకి దీని ఒకవేళ ట్రేడ్ చేయడానికి ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ దొరుకుతున్నాయి అంటే ఫారెక్స్ అంటే కరెన్సీ పెయిర్స్, మెటల్స్, ఓకే, లైక్ మెటల్స్, గోల్డ్, సిల్వర్, అట్లాంటి ఎనర్జీస్ లైక్ క్రూడ్ ఆయిల్స్ అట్లాంటివి కానీ. మళ్ళీ నెక్స్ట్ ఇండైసెస్ అంటే కంపెనీ ఏదైనా ఉంటాయి కదా, లైక్ మల్టిపుల్ కంపెనీస్ అవి ఉంటాయి కదా, దాన్ని ఇండైసెస్ అంటే. నెక్స్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్ షేర్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమోడిటీ అంటే లైక్ రైస్, షుగర్, వీట్ ఇట్లాంటివి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బాండ్స్ పైన కూడా మీరు అంటే లైక్ కాంట్రాక్ట్స్ అట్లాంటి దానిపైన కూడా మీరు ట్రేడింగ్ చేయొచ్చు. ఓకే, సో గైస్, నెక్స్ట్ వచ్చేసి ఫారెక్స్లో ఏమేమి పేర్స్ ఉన్నాయో మనం చూసుకుందాం. ఓకే, ట్రేడ్ ద వరల్డ్స్ మోస్ట్ పాపులర్ ఫారెక్స్ పేర్స్ విత్ ట్రస్టెడ్ గ్లోబల్ బ్రోకర్. ఓకే, ఇది మంచి బ్రోకర్ చెప్తున్నా, మీకు అర్థమైపోతుంది, మీకు లేఅవుట్ దీని వెబ్సైట్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. నా ఎక్స్పీరియన్స్ కూడా వండర్ఫుల్. ఓకే, సో మనకి ఏంటంటే గైస్, దీంట్లో 50+ కరెన్సీ పేర్స్ అనేవి మనకు ఉన్నాయి. విత్ మేజర్, మైనర్ అండ్ ఎగ్జాస్టిక్స్ పట్టి మనకి మోర్ దెన్ 50 పేర్స్ అనేవి దీంట్లో ఉన్నాయి. ఓకే, అండ్ టైట్ స్ప్రెడ్ 0.0 నుంచి మనకి టైట్ స్ప్రెడ్ అనేది చాలా ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓకే, అండ్ లివరేజ్ వచ్చేసి మాక్సిమం లివరేజ్ వచ్చేసి 1:1000. ఓకే, అండ్ ఫండింగ్ మెథడ్ నో డిపాజిట్ ఫీ. మీరు ఎంత డిపాజిట్ చేసినా విత్డ్రాల్ చేసినా మీకు ఫీ అనేది మాత్రం అస్సలు పడదు దీంట్లో. ఓకే, అండ్ సుపీరియర్ ట్రేడింగ్ టూల్స్. మీకు ఇప్పటికైనా మాట్లాడినా మంచి ట్రేడింగ్ టూల్స్ ఏవైతే ఉంటాయో ఆ 18 టూల్స్, లైక్ మీకు ట్రేడర్కి ఏవైతే టూల్స్ చాలా ఇంపార్టెంటో ఆ 18 టూల్స్కి కూడా వీళ్ళు దీంట్లో ఇంక్లూడ్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి 12 పవర్ఫుల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ MT4, MT5, వెబ్ టర్మినల్, అట్లా మొత్తం అట్లాంటి ప్లాట్ఫామ్స్ ట్రేడింగ్కి 12 ఉన్నాయి అన్నట్టు. మళ్ళీ 24/5 మళ్ళీ కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. ఓకే, అండ్ సో గైస్, ఇక్కడ సింబల్స్ చూసుకోవచ్చు. ఇదేంటంటే ఇక్కడ సింబల్, ఇది వచ్చేసి సింబల్ది నేమ్, ఆ కరెన్సీ నేమ్. ఓకే, కెనడియన్ డాలర్ వర్సెస్ స్విస్ ఫ్రాంక్స్. ఓకే, మళ్ళీ దీని వచ్చేసి 2 పిప్ దాకా ఉన్నది అన్నట్టు. మాక్సిమం లివరేజ్ వచ్చేసి వీళ్ళు 1:1000 తీసుకుంటున్నాడు. ఓకే, మళ్ళీ స్వాప్ ఛార్జెస్ కూడా కొంచెం తీసుకుంటారు అన్నట్టు. అంటే ఇది ప్రతి స్టాండర్డ్ లాట్ పైన $3 అనేది ఇట్లా ఉంటుంది. షార్ట్కి అయితే $3 తీసుకుంటున్నాడు, లాంగ్కి అయితే $1 తీసుకుంటున్నాడు. ఓకే, మళ్ళీ ట్రేడింగ్ అవర్స్, ఇది టైమింగ్, ఇది ఓపెనింగ్ టైమింగ్ అండ్ దిస్ ఇస్ క్లోజింగ్ టైమింగ్. ఓకే, అంటే మన ఇండియన్ టైమింగ్లో వచ్చేసి 2:15కి అట్లా ఓపెన్ అవుతుంది మార్కెట్. అండ్ ఫ్రైడే రోజు నైట్ ఆర్ సాటర్డే మార్నింగ్ అనుకోవచ్చు 2:30కి అట్లా మనకు క్లోజ్ అయిపోతుంది. 2:15 or 2:30కి అట్లా క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఇవి వచ్చేసి ఫారెక్స్ ఇది ఏంటంటే మేజర్ పేర్స్. మేజర్, మైనర్ అన్నీ ఇంక్లూడ్ ఉన్నాయి దీంట్లో, సారీ. సో ఏంటంటే మొత్తం 38 పేర్స్ మొత్తం, మళ్ళీ ఇంకా స్టాక్స్ అవి ఇవన్నీ కలిపి వేరే అన్నట్టు. ఓకే, సో గైస్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫారెక్స్ మార్జిన్ రిక్వైర్మెంట్, ఇది యూజ్ చేసి మీరు ఫారెక్స్లో ఎంత మార్జిన్ యూజ్ చేయాలో మీకు ఇక్కడ తెలిసిపోతుంది అన్నట్టు. ఓకే, బెనిఫిట్స్ ఆఫ్ ఫారెక్స్ ట్రేడింగ్, వైడ్ రేంజ్ ఆఫ్ ఫారెక్స్, హై లిక్విడిటీ, మళ్ళీ రిలయబుల్ లివరేజ్, మళ్ళీ 24 అవర్స్ ట్రేడింగ్. ఓకే, మళ్ళీ లో ట్రాన్స్పరెన్సీ కాస్ట్. మీకు ఏదైనా ఒకవేళ స్ప్రెడ్ కానీ కమిషన్స్ కానీ అవి ఏమన్నా బాగా తక్కువ ఉంటాయి. కొన్ని పేర్స్కి అయితే ఉన్నాయి కూడా. మళ్ళీ 24 అవర్స్ ట్రేడింగ్ చాలా సేఫ్గా చేసుకోవచ్చు. కొన్ని బ్రోకర్స్ ఏం చేస్తాయంటే ఇండియన్స్ పనుకున్నాడు కదనేసి ఓవర్ నైట్లో స్ప్రెడ్ పెంచేస్తారు అన్నట్టు. అట్లాంటి బ్రోకర్స్ కూడా నేను చూసిన. మళ్ళీ లివరేజ్ కూడా ఇప్పుడు వాళ్ళు 1:1000 మీరు తీసుకున్నారంటే 1:1000 పక్కా వర్క్ అవుతుంది. కానీ కొన్ని బ్రోకర్స్ ఏంటంటే 1:1000 తీసుకుంటారు, మీకు లివరేజ్ ఇస్తారు, కానీ మధ్యలో లివరేజ్ అయిపోయింది, ట్రేడ్స్ తీసుకోలేము, నో అమౌంట్ అని ఇట్లా చూపించేస్తుంది అన్న ఆప్షన్. కానీ ఇట్లాంటి బ్రోకర్స్ ఏంటంటే జెన్యూన్ బ్రోకర్, అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి మీకు దీంట్లో ఏముండవు.
మళ్ళీ ఇంకోటి ఏంటంటే హై లిక్విడిటీ. మార్కెట్లో ఏంటంటే కొన్ని బ్రోకర్స్ ఏం చేస్తారంటే కావాలని గ్యాప్స్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. అయితే ఆ గ్యాప్స్ రావడం వల్ల కొందరు ఏంటంటే స్టాప్ లాస్ కానీ టేక్ ప్రాఫిట్స్ కానీ హిట్ కావు. కానీ మనది అట్లా కాదు, ఇది హై లిక్విడిటీ, అంటే మంచి లిక్విడిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అట్లా గ్యాప్స్ అనేవి అట్లా ఫేక్ గ్యాప్స్ అట్లాంటివి ఏం రావు. మార్కెట్లో ఎట్లయితే మూమెంట్ ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా మూమెంట్స్ దీంట్లో కూడా అంతే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ షేర్ ట్రేడింగ్ టెక్నికల్ అనాలిసిస్ టూల్స్. ఓకే, సో ఇక్కడ దాకా మీకు క్లియర్ అయిపోయింది అనుకుంటున్నా గైస్. నెక్స్ట్ వచ్చేసి మెటల్స్. ఓకే, మెటల్స్లో మనకి లైక్ గోల్డ్, సిల్వర్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవి అయితే దీంట్లో ఏంటంటే మోస్ట్లీ ప్రతి బ్రోకర్స్ వాళ్ళు ఏంటంటే XAU USD ఒకటి ఉంటుంది, XGA USD అని ఉంటుంది. ఇది సిల్వర్ ఇంకా గోల్డ్ మోస్ట్లీ యూఎస్డీతోనే లింక్ ఉంటాయి. ఓకే, బట్ దీంట్లో ఏంటంటే వాళ్ళు యూరోతోనే ట్రేడ్ చేసే ఆపర్చునిటీ కూడా మనకి ఇచ్చిండ్రు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఏంటంటే పలాడియం ఒకటి, ప్లాటినం ఒకటి కూడా ఇంక్లూడ్ చేసేసిండ్రు. అండ్ దిస్ ఈస్ ద స్ప్రెడ్, మీరు ఇక్కడ స్ప్రెడ్ చూసుకోవచ్చు. ఓకే, కొంచెం పలాడియంకి ప్లాటినంకి కొంచెం స్ప్రెడ్ ఎక్కువ, ఎందుకంటే ఇది ఎక్కువ ట్రేడ్ చేయరు, ఎక్కువ ఏంటంటే గోల్డ్స్ పైన ఎక్కువ ట్రేడ్ చేస్తారు అన్నట్టు అందరు. ఓకే, అండ్ దిస్ ఇస్ ద ఓపెనింగ్ టైం అండ్ దిస్ ఇస్ ద క్లోజింగ్ టైం. ఓకే, ఓపెనింగ్ టైం, క్లోజింగ్ టైం. వేరే బ్రోకర్స్కి కంపేర్ చేసుకుంటే దీని లోపల స్ప్రెడ్ తక్కువ ఉంటుంది, రిస్క్ కూడా మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఓవర్ నైట్గా స్ప్రెడ్స్ అని అట్లాంటివి పెంచారు దీంట్లో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీస్. సో ఎనర్జీస్లో ఏంటంటే ఇట్లాంటి క్రూడ్ ఆయిల్స్, ఈ క్రూడ్ ఆయిల్స్ అన్ని దీంట్లో ఇంక్లూడ్ ఉంటాయి. ఓకే, సో ఇవి క్రూడ్ ఆయిల్స్, దీంట్లో కూడా స్ప్రెడ్ తక్కువ ఉన్నది, లో మార్జిన్. యాక్చువల్గా ఏంటంటే ఇండైసెస్ కానీ స్టాక్స్కి మనం ట్రేడింగ్ చేసుకునేటప్పుడు లివరేజ్ లైక్ మార్జిన్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది. కానీ దీంట్లో ఏంటంటే మార్జిన్ అనేది చాలా తక్కువతోని మనం ట్రేడ్ చేసుకోవచ్చు అన్నట్టు. మీరు వేరే బ్రోకర్స్కి ఒకసారి కంపేర్ చేసి చూడండి. వేరే బ్రోకర్స్లో మీరు స్టాక్స్లో ట్రేడింగ్ చేసుకుంటే మాత్రం కంపల్సరీ మార్జిన్ చాలా ఎక్కువ అంటే ఎక్కువ తీసుకుంటుంది మార్జిన్. లైక్ మీరు BTC పైన ట్రేడ్ చేసినా, మీరు ఫారెక్స్ ట్రేడింగ్లో అయినా మీకు మార్జిన్ చాలా ఎక్కువ తీసుకుంటుంది. కానీ దీంట్లో ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉన్నది కాబట్టి మార్జిన్ కూడా చాలా తక్కువ తీసుకుంటున్నది. ఓకే, ఇవి పాపులర్ ఎనర్జీస్ ఇవన్నీ. ఓకే, ఇక్కడ మీకు మార్జిన్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండైసెస్ లైక్ నాస్ 100 ఉంటాయి కదా, ఇవన్నీ UK 100, US 100 అంటే నాస్ 100. ఇవి స్ప్రెడ్, ఇవన్నీ ఇంపార్టెన్స్. ఇక్కడ మీరు మార్జిన్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దీస్ ఆర్ ద పేస్ అవైలబుల్ ఇన్ హాట్ ఫారెక్స్. ఓకే, కొంచెము ఇండైసెస్ కానీ స్టాక్స్ కానీ ఇంకా కొంచెం ఏంటంటే కమోడిటీస్ ఇంకా మెటల్స్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటారు, ఎందుకంటే ఇది హైలీ వాలటైల్ మార్కెట్స్ అన్నట్టు ఇవి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి షేర్స్. ఇవి షేర్స్ గైస్, ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అన్నట్టు. మీరు బై చేస్తే విత్ ఇన్ మిల్లీ సెకండ్స్లో అది ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. కొన్ని ఏంటంటే లోడింగ్కి టైం తీసుకుంటుంది. ఓకే, లిక్విడిటీ కోసం చూసుకొని అది టైం తీసుకుంటుంది. దీంట్లో ఏంటంటే స్ట్రాంగ్ లిక్విడిటీ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ అనేది అయిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే స్ప్రెడ్ తక్కువ ఉన్నది. ఓకే, లో ఎఫిషియన్సీ అంటే కాస్ట్ కూడా చాలా తక్కువ. అండ్ దీస్ ఆర్ ద పాపులర్ షేర్స్. మీరు ఏ షేర్స్ అంటే మీరు ఆ షేర్స్లో ఇంకోవచ్చు. అడిడాస్, మస్తు షేర్స్ ఉన్నాయి, అలీబాబా, అది ఇది, అమెజాన్, యాపిల్, టెస్లా, చాలా షేర్స్ ఉన్నాయి, రోల్ రాయ్స్, చాలా షేర్స్ ఉన్నాయి. మీకు ఏది అనిపిస్తే మీరు అది చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఈ షేర్స్ మాత్రము, ఈ షేర్స్ ఇండైసెస్ ఇంకా కమోడిటీ మెటల్స్ కొంచెం ఈ దగ్గర కేర్ఫుల్గా ఉండండి. ఒకవేళ మీకు కరెక్ట్గా కొంచెము అంటే డైరెక్ట్ మీరు బిగినర్ అయితే మాత్రం ఎంటర్ అవ్వడం మాత్రం డైరెక్ట్ దీంట్లో ఎంటర్ కావద్దు. ఓకే, ఒకవేళ మీరు బిగినర్ అయితే ఫస్ట్ మేజర్ ఫారెక్స్ పేర్స్తోని మీరు ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఇది కొంచెము మార్కెట్గా అంటే మనం ప్రిడిక్ట్ చేసేటట్టు ఉంటాయి అన్నట్టు మార్కెట్స్ అవి. ఓకే, ఇవి వచ్చేసి కమోడిటీ. ఈ కమోడిటీలు ఏంటంటే లైక్ రైస్, వీట్, ఫ్లోర్ ఇవన్నీ దీంట్లో ఇంక్లూడ్ ఉంటాయి అన్నట్టు. ఓకే, కోకోా, కాఫీ, కాపర్, కాటన్, షుగర్, ఇవన్నీ కమోడిటీస్ అన్నట్టు. ఓకే, ఇక్కడ మార్జిన్ లెవెల్ ఉంది, కావాలంటే ఇది కూడా మీరు రిక్వైర్మెంట్ ఉంటే మీకు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇన్స్టెంట్ యాక్సెస్ టు గ్లోబల్ మార్కెట్. ఓకే, మార్కెట్లో ఏదైతే ప్రైస్ ఉంటుందో అదే ప్రైస్తోని మీరు ట్రేడ్స్ అనేవి కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, లో మార్జిన్ రిక్వైర్మెంట్, దీంట్లో కూడా మంచి ఆపర్చునిటీ ఉంది. ఏంటంటే కొంచెము మార్జిన్ చాలా తక్కువ తీసుకుంటుంది. నెగిటివ్ బ్యాలెన్స్ ప్రొటెక్షన్. ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ బ్యాలెన్స్ ప్రొటెక్షన్ అంటే ఎట్లా అంటే మీకు బోనస్ ఇస్తారు కాబట్టి ఒకవేళ మీ బ్యాలెన్స్ ఏమన్నా మైనస్ అవుతూ ఉన్నా కొంచెం ఆ బోనస్ అనేది కొంచెం అట్లాంటి టైంలో సపోర్ట్ చేస్తుంది. ఓకే, మీకు ట్రేడింగ్ అవర్స్ చూసుకోవాలనుకుంటే దీన్ని ఇక్కడ ఉన్నాయి, చూసుకోండి ట్రేడింగ్ అవర్స్.
ఇవి ట్రేడింగ్ అవర్స్, ఈ టైంకి ఓపెన్, ఈ టైంకి క్లోజ్. ఓకే. అండ్ నెక్స్ట్ బాండ్స్ ఈజ్ నథింగ్ బట్ లైక్ మ్యూచువల్ ఫండ్స్, లైక్ కాంట్రాక్ట్స్ ఇవి ఉంటాయి కదా, అవి బాండ్స్ అంటారు. ఇవి బాండ్స్ 3 ఉన్నాయి ఇప్పుడు దీంట్లో ప్రజెంట్ అయితే. ఓకే. సిఎఫ్డీస్ కింద వస్తే కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. సిఎఫ్డీస్ ఏంటంటే కొంచెము మార్జిన్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది, కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి. యూకే అండ్ యూఎస్ బాండ్స్ ఏమో దీంట్లో ఇంక్లూడ్ ఉన్నాయి. పాపులర్ బాండ్సే, గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చినాయి 2 కూడా. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ అకౌంట్ టైప్స్. మనకి ఇప్పుడు మనకి ఎక్స్నెస్లో కానీ ఆక్టాఎఫ్ఎక్స్లో కానీ మనకి ఈసీఎన్ అకౌంట్ అని, జీరో స్ప్రెడ్ అకౌంట్ అని, ఇట్లా డిఫరెంట్ అకౌంట్స్ అనేవి మనకు ఉంటాయి అన్నట్టు. సో దీంట్లో కూడా సేమ్ అంతే, కానీ కొంచెం ఏంటంటే దీంట్లో బెనిఫిట్స్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఏ బ్రోకర్కి ఆ బ్రోకర్కి డిఫరెంట్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. మనము అన్ని బ్రోకర్స్కి ఒక బ్రోకర్తో మనం కంపేర్ చేయలేము. ఓకే, ఇప్పుడు చేసి చూద్దాం. లైక్ టైప్ ఆఫ్ అకౌంట్స్కి మనం చూద్దాం. ఓకే. సో వీళ్ళు ఏమేమి అకౌంట్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారంటే మైక్రో అకౌంట్, ప్రీమియం అకౌంట్, జీరో స్ప్రెడ్ అకౌంట్, ఇంకొకటి వచ్చేసి ఆటో, ఇంకొకటి వచ్చేసి పామ్ ప్రీమియం, ఇంకొకటి వచ్చేసి హాట్ ఫారెక్స్ కాపీ. ఇవి 3 కింద ఏంటంటే ఇవి 3 కూడా కాపీ ట్రేడింగ్ కిందకి వస్తాయి. ఓకే. ఇవి 3 కూడా కాపీ ట్రేడింగ్. ఇప్పుడు మనకి ఆక్టాఎఫ్ఎక్స్లో కానీ ఎక్స్నెస్లో కానీ మనం వేరే వాళ్ళకి మనం కాపీ అవుతాం కదా, అట్లాంటి దాంట్లో సేమ్ అదే, కానీ దీంట్లో వేరే అకౌంట్స్ అనేవి ఉన్నాయి అన్నట్టు. ఓకే. దీంట్లో మైక్రో అకౌంట్ గైస్, మైక్రో అకౌంట్స్ అంటే ఈ 3 ఏంటంటే మీరు సొంతంగా ట్రేడ్ చేసుకునేటివి మైక్రో అకౌంట్, ప్రీమియం అకౌంట్, జీరో అకౌంట్స్. ఇవేంటంటే మీరు MT4లో ఓపెన్ చేసుకోవచ్చు, ఆర్ MT5లో ఓపెన్ చేసుకోవచ్చు, ఆర్ వెబ్ టర్మినల్లో కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. మైక్రో అకౌంట్కి మినిమం డిపాజిట్ వచ్చేసి $5 అండ్ దీంట్లో మాక్సిమం లివరేజ్ వచ్చేసి 1:1000. ఓకే. అండ్ స్ప్రెడ్ టైప్ వచ్చేసి వేరియబుల్, అంటే డిపెండ్స్ అపాన్ ద మార్కెట్ స్ప్రెడ్ అనేది తీసుకుంటుంది. బట్ స్టార్టింగ్ వచ్చేసి 0.0. ఓకే. కొన్ని పేర్స్కి అప్పుడప్పుడు. ఓకే. మళ్ళీ స్టార్టింగ్ పిప్ అండ్ లైక్ స్టార్టింగ్ స్ప్రెడ్ వచ్చేసి 1 పిప్ అన్నట్టు. ఓకే. మ్యాక్సిమం మీరు ఎన్ని ఆర్డర్స్ తీసుకోవచ్చు అంటే ఎట్ ఎ టైం 150 ఆర్డర్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. ఓకే. 1:1000 ఈజ్ నథింగ్ బట్ 5:1000 అన్నమాట. ఓకే. 5000 అంటే మీరు $5 వేసినా $5000 మనము ట్రేడ్ చేయొచ్చు అన్నట్టు, ఎందుకంటే మనకి లివరేజ్ 1000 టైమ్స్ ఎక్కువ దొరుకుతున్నది కాబట్టి. సో ఇది ప్రీమియం అకౌంట్ ఏంటంటే మినిమం డిపాజిట్ వచ్చేసి $100 అండ్ మాక్సిమం లివరేజ్ వచ్చేసి 1:500. ఇక్కడ 1000 ఇచ్చిండ్రు, ఇక్కడ వచ్చేసి 1:500 ఇచ్చిండ్రు. ఇక్కడ 1:500 ఎందుకు ఇచ్చిండ్రు అంటే ఇక్కడ అకౌంట్ సైజ్ కొంచెం పెద్దగా అయిపోతున్నది కాబట్టి లివరేజ్ అనేది మనకి కరెక్ట్గా ఇచ్చిండ్రు. కొన్ని బ్రోకర్స్ ఏం చేస్తారంటే 1:unlimited కూడా ఇచ్చేస్తారు, కానీ మనకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అంతే రిక్వైర్మెంట్గా మనం లివరేజ్ అనేది యూజ్ చేయాలి. మరి తక్కువ యూజ్ చేసిన ప్రాబ్లమే, మరి ఎక్కువ యూజ్ చేసిన ప్రాబ్లమే. కాబట్టి 1:500 అనేది ఎనఫ్, చాలా ఎనఫ్. ఓకే. అండ్ ఇక్కడ కూడా స్ప్రెడ్ వచ్చేసి స్టార్టింగ్ 1 పిప్. ఓకే. ఇక్కడ కూడా మీరు 300 ఆర్డర్స్ ఎట్ ఎ టైం మీరు ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. అండ్ మినిమం డిపాజిట్ వచ్చేసి జీరో స్ప్రెడ్లో ఏంటంటే $200 అండ్ మాక్సిమం లివరేజ్ వచ్చేసి దీంట్లో 1:500 అండ్ స్ప్రెడ్ టైప్ వచ్చేసి వేరియబుల్ అండ్ స్ప్రెడ్ కూడా 0 ఉంటుంది దీంట్లో. ఓకే. 0 ఉంటాయి, బట్ మీరు ప్రతి లాట్స్ పైన వీళ్ళు ఏంటంటే కమిషన్స్ అనేవి తీసుకుంటారు కంపల్సరీ. ఓకే. ఇవి ఏంటంటే ఆటో ఈజ్ నథింగ్ బట్ మీరు కాపీ ట్రేడింగ్ ఆ వీడియో చేసినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎలాగో. ఈ మైక్రో దీని గురించి ఇంకా ఎక్కువ స్టడీ చేయాలంటే చెప్తాను మీకు. సో గైస్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మార్జిన్ కాల్ స్టాప్ అవుట్ లెవెల్ అని ఉన్నది. స్టాప్ అవుట్ లెవెల్ ఏంటంటే ఒక సర్టెన్ లెవెల్కి మీరు రీచ్ అయిపోతే ఆ ట్రేడ్స్ అనేవి ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతాయి మైనస్లో. ఓకే. దానికి 40% బై 10% అయితే 40% లేకపోతే 10% అప్పుడప్పుడు క్లోజ్ కావచ్చు. ఏంటంటే ఇది కంప్లీట్గా మార్జిన్ పైన డిపెండ్ ఉంటుంది అన్నట్టు. ఓకే. మళ్ళీ దీనిపైన బోనస్లు కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. ఆ బోనస్ టాపిక్ వచ్చినప్పుడు బోనస్ గురించి చెప్తాను మీకు. ఓకే. అండ్ ఇస్లామిక్ అకౌంట్స్ కూడా ఉన్నది. ఎవరైనా ముస్లిమ్స్ ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే ఇస్లాం కూడా చాలా బెనిఫిషియల్ వాళ్ళకి. ఓకే. అది కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. స్ప్రెడ్ కంపారిజన్, ఇప్పుడు వేరే బ్రోకర్స్కి మన హాట్ ఫారెక్స్కి ఒకసారి స్ప్రెడ్ కంపేర్ చేసి చూద్దాం. ఓకే. సో గైస్ ఇది ఏంటంటే యూరో యూఎస్డి అనమాట. ఇప్పుడు మనం ఓపెన్ చేసిన చార్ట్ యూరో యూఎస్డి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా రెడ్ కలర్, ఇక్కడ రెడ్ కలర్ వచ్చేసి హాట్ ఫారెక్స్ది, గ్రీన్ కలర్ వచ్చేసి markets.com అట, పర్పుల్ వచ్చేసి FX Pro, బ్లూ వచ్చేసి forex.com అండ్ ఆరెంజ్ వచ్చేసి ఓవెండా, మళ్ళీ ఇంకొకటి యాష్ కలర్ వచ్చేసి ఏంటంటే ఇది హాట్ ఫారెక్స్, ఏదో ప్రీమియం అని ఉన్నది. అది నాకు తెలిసినంత వరకు అయితే క్యాపిటల్ ఎక్కువ ఉంటే మీకు ప్రీమియం అకౌంట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో గైస్
ఇవాళ మార్నింగ్ 7:45కి యూరో యూఎస్డీలో స్ప్రెడ్ ఎంత ఉందంటే హాట్ ఫారెక్స్లో 1.2 ఉండే. ఓకే, 1.2 అంటే 1 పిప్ 1.1 పిప్ అనుకోండి, అప్రాక్స్ 1 పిప్ మనకి అక్కడ స్ప్రెడ్ ఉండే. అండ్ markets.comలో ఏంటంటే మనకి 0.7 ఉండే. అండ్ ఫారెక్స్ ప్రోలో ఏంటంటే 1.5 ఉండే. అండ్ forex.comలో ఏంటంటే 1.4 ఉండే. అండ్ ఓఎండ్ఎల్ వచ్చేసి 0.9 ఉండే. ఓకే, అండ్ ప్రీమియంలో వచ్చేసి 1:1.1 ఉండే పిప్స్. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ టైం ఎంత అంటే ఇది 9:50. ఓకే, 9:50 మార్నింగ్. సో 9:50 అంటే అప్పుడు కూడా చూసుకోవచ్చు, మీరు ఇక్కడ స్ప్రెడ్ కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు. మరీ స్ప్రెడ్ మరీ అంత ఎక్కువ లేదు, మరీ అంత తక్కువ లేదు, కంఫర్టబుల్గానే ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ గైస్ టూల్స్. సో మనకి ఏంటంటే మనకి ట్రేడింగ్ చేయడానికి ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, లైక్ MT4, MT5, మెటాట్రేడ్ 4, మెటాట్రేడ్ 5, C-Trade అట్లా ఉంటాయి కదా. దీంట్లో వాళ్ళు ఏంటంటే MT4 అనేది మనకి డెస్క్టాప్లో ప్రొవైడ్ చేస్తున్నాడు, అండ్ MT4 వెబ్ టర్మినల్లో ప్రొవైడ్ చేస్తున్నాడు, అండ్ MT4 ఆండ్రాయిడ్లో ప్రొవైడ్ చేస్తున్నాడు, అండ్ MT4 ఐఫోన్లో ప్రొవైడ్ చేస్తున్నాడు, MT4 ఐప్యాడ్లో ప్రొవైడ్ చేస్తున్నాడు, అండ్ MT4 మల్టిపుల్ టర్మినల్స్లో కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు. మల్టిపుల్ టర్మినల్స్ అంటే క్లోన్ చేస్తారు కదా యాప్స్కి, అట్లాంటి దాంట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. అండ్ MT5 కూడా ఉంది. MT5కి డెస్క్టాప్లో, వెబ్ టర్మినల్లో, ఆండ్రాయిడ్లో, ఐఫోన్ ట్రేడర్ అండ్ ఐప్యాడ్లో కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఒకవేళ మీకు MT4కి MT5కి మీరు కంపారిజన్ చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోవచ్చు. అండ్ నాకు తెలిసిన మటుకైతే MT4 అనేది చాలా బెనిఫిషియల్, ఎందుకంటే ఇది MT4 వచ్చేసి స్టార్టింగ్ వర్షన్ కదా. సో మోస్ట్లీ ఏంటంటే అవన్నీ ఇండికేటర్స్ కానీ మళ్ళీ బాట్స్ కానీ ప్రతి ఒక్కటి MT4కి బేస్ చేసుకొని డెవలప్ చేసినవి ఉన్నాయి అన్నట్టు. సో MT5 కొత్తగా వచ్చింది కాబట్టి ఇంకా MT4కి ఉన్నంత డెవలప్మెంట్ అయితే MT5లో లేదు. సో మీకు ఏదైనా వేరే ఇండికేటర్స్కి అట్లాంటివి యూజ్ చేయాలనుకుంటే మీకు MT4 అయితే బెటర్ ఆప్షన్. ఓకే, సో నా సజెషన్ ఏంటంటే MT4 అయితే బెటర్. యాజ్ పర్ మీ రీసెర్చ్గా మీరు ఏది వెళ్తారో మీరు వెళ్ళచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ VPS హోస్టింగ్ సర్వీస్. ఓకే, VPS అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక $1,000 ఉన్నాయి గైస్, మీరు MT4లో హాట్ ఫారెక్స్ ఓపెన్ చేసేసి ఒక బాట్ కనెక్ట్ చేసేసి అనుకోండి ఈ హాట్ ఫారెక్స్ అకౌంట్కి. సో ఏంటంటే ఈ బాట్ ఎప్పుడు పనిచేస్తుంది అంటే మీ ల్యాప్టాప్ ఎంతసేపు ఆన్ ఉంటే అంతేసేపు బాట్ అనేది పనిచేస్తుంది. ఓకే, సడన్గా కరెంటు పోయినా లేకపోతే ల్యాప్టాప్ మీరు మర్చిపోయి షట్ డౌన్ చేసినా అట్లాంటి టైంలో ఏమవుతుంది అంటే బాట్ రన్నింగ్ ఏదైతే ఉంటుందో అది ఆగిపోతుంది. మళ్ళీ ఒకవేళ ట్రేడ్స్ ఏమైనా రన్నింగ్లో ఏమైనా ఉంటే బాట్ క్లోజ్ చేసుకోదు అన్నట్టు, అదే మనం మాన్యువల్గానే క్లోజ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ VPS హోస్టింగ్ అనేది ఎట్లా యూస్ అవుతుంది అంటే ఈ VPS అనేది ఒక లైక్ ఇప్పుడు హాట్ ఫారెక్స్ ఉన్నది గైస్, ఇప్పుడు కంపెనీ ఉన్నది హాట్ ఫారెక్స్. అయితే మీరు ఏం చేశారంటే VPS వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడు అనుకోండి. తీసుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే మీ ల్యాప్టాప్ది ఏదైతే IP అడ్రస్ ఉంటుందో ఆ IP అడ్రస్ వాళ్ళ సర్వర్స్తోని కనెక్ట్ ఉంటాయి. ఆ సర్వర్స్తోని కనెక్ట్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాప్టాప్ క్లోజ్ చేసినా ఆన్ చేసినా ఆ బాట్ మాత్రం పనిచేస్తూనే ఉంటుంది, ఎందుకంటే IP అడ్రస్లో ఏంటంటే మాత్రం అక్కడికి వెళ్ళి కనెక్ట్ ఉంటాయి కదా. సో అందుకని అది పనిచేస్తుంది అన్నట్టు అట్లా. సో ఏంటంటే ఇక్కడ ఉన్న చూడండి, నాన్ స్టాప్ యాక్సెస్ ఎనీవేర్ ఎనీ టైమ్, 3 డిఫరెంట్ ప్యాకేజెస్ అనేవి దీంట్లో ఉంటాయట. ఈజీ ఇన్స్టాలేషన్ అండ్ రన్నింగ్. ఒకవేళ మీకు ఇది ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే VPSది మీరు కస్టమర్ కేర్ నుంచి కూడా సపోర్ట్ తీసుకోవచ్చు. ఓకే, అక్కడ నుంచి కూడా మీకు గైడెన్స్ అనేది దొరుకుతుంది. సో గైస్ వీళ్ళు ఇచ్చే VPSలో మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే 24 hours ట్రేడింగ్ చేస్తుంది. మళ్ళీ రెడ్యూస్ లాటెన్సీ అంటే లైక్ బై సేల్ అంటే ప్రాపర్ టైంలో తీసుకోదు అన్నట్టు, అట్లాంటి కొన్ని బాట్స్ ఉంటాయి. కానీ అది అట్లా కాదు, ఇది ఏంటంటే కరెక్ట్గా సర్వీస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు VPSకి. ఆ బాట్కి ఎంతైతే నెట్వర్క్ అంటే లైక్ నెట్ ఎంతైతే ఇష్యూ చేయాలో అంత కరెక్ట్గా ఇష్యూ చేస్తారు అన్నట్టు, లైక్ లాగింగ్ ప్రాబ్లమ్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డౌన్ టైం, మినిమైజ్ డౌన్ టైం. లైక్ డౌన్ టైం అంటే అప్పుడప్పుడు ఆఫ్ కావడం అట్లాంటి ఏం ప్రాబ్లమ్స్ అనేవి దీంట్లో ఏమి ఉండవు. కంఫర్టబుల్ విత్ ఆల్ ఇయర్స్. మీరు ఎట్లాంటి బాట్స్ మీరు యూజ్ చేసినా ఈ VPS మాత్రం ప్రతి ఒక్క దానికి సూటబుల్ అని చెప్తున్నాడు. ఓకే, పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ కనెక్షన్. మీరు ఏదైతే IP అడ్రస్ ఉంటుందో ఆ IP అడ్రస్ మీరు ఒకరికి ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ నుంచి మీరు ప్రొటెక్షన్ కూడా చేసుకోవచ్చు అట దానికి. మళ్ళీ వరల్డ్ వైడ్ యాక్సెస్, హాట్ ఫారెక్స్ ఎవరు ఓపెన్ చేసినా ఏ కంట్రీ నుంచి అయినా సరే, ఆయన ఏ కొనాకులో ఉన్నా సరే వరల్డ్ వైడ్ యాక్సెస్ మాత్రం దొరుకుతుంది. ఈజీ ఇన్స్టాలేషన్ అండ్ స్మూత్ రన్నింగ్. ఓకే, అప్లై ఫర్ VPS. ఇక్కడ మీరు అప్లై చేసుకుంటే డైరెక్ట్ ఇక్కడ ఆప్షన్ పైన వచ్చేసి అయిపోతుంది. ఇట్లాంటి డిలే ప్రాబ్లమ్స్ కానీ అట్లాంటి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ VPSకి ఏంటంటే 3 ప్యాకేజెస్ గైస్ ఇవి.
ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఏంటంటే వీళ్ళు కొన్ని డిమాండ్స్ చేస్తారు అన్నట్టు. ఏం డిమాండ్ అంటే బ్రోంజ్ VPS ప్యాకేజ్, సిల్వర్ VPS ప్యాకేజ్ అండ్ గోల్డ్ VPS ప్యాకేజ్ అని 3 ప్యాకేజెస్ ఉన్నాయి. సో మీ దగ్గర ఎప్పుడైతే $5,000 మినిమం $5,000 ఎప్పుడైతే మీ అకౌంట్లో ఉంటాయో అప్పుడు ఈ బ్రౌన్ VPS ప్యాకేజ్ అనేది మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, 1300 MBPS ర్యామ్ అనేది అవైలబుల్ ఉందట. లైక్ విండోస్ 2012 ఏదో ఉన్నాయి, కానీ ఇవేం పట్టించుకోకండి. జస్ట్ మీరు ఏంటంటే ఈ 5,000 USDT ఉంటే మాత్రం మీకు VPS అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. లేకపోతే మీరు బయటకు వెళ్ళి కొనుక్కోవాల్సిందే. వాళ్ళు మంత్లీ $200 $300 అనేది ఛార్జెస్ చేస్తారు అన్నట్టు వాళ్ళు మంత్లీ. ఇట్లా బయట కూడా దొరుకుతాయి. బట్ ఇదేంటంటే బెటర్ ఆప్షన్ అన్నట్టు ఇస్తున్నాడు. మనకి ఎక్స్నెస్లో కూడా మనకి VPS ఆప్షన్ ఇస్తున్నాడు. అక్కడికి వెళ్ళి కూడా ఒకవేళ మీరు అక్కడ ట్రేడర్ అయితే మీరు అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి ఈ వెబ్సైట్కి మీరు ఒకసారి సెర్చ్ చేస్తే మీకు అర్థమైపోతుంది గైస్. అండ్ నెక్స్ట్ గోల్డ్ VPS ప్యాకేజ్. గోల్డ్ VPS ప్యాకేజ్ ఏంటంటే 15,000 మినిమం ఉండాలి గైస్. 15,000 మినిమం ఉంటే వీళ్ళు ఈ గోల్డ్ VPS అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, లైక్ ఇది ఏంటంటే కొన్ని ఉన్నాయన్నట్టు 25GB డెస్క్టాప్, 50GB డెస్క్టాప్. అంటే లైక్ మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంటే దాన్ని బట్టి కొంచెము స్పేస్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు అన్నట్టు. లైక్ ఫాస్ట్ సర్వీస్ కానీ అట్లాంటి ఇంక్రీజ్ చేస్తున్నారు. కానీ మొత్తానికైతే బెటర్ ఉంటుంది గైస్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్, లాగింగ్ ప్రాబ్లమ్స్ కానీ అట్లాంటి ఏం రావు. ఓకే, ప్రీమియం ట్రేడింగ్ టూల్స్. ఒకవేళ మీ ట్రేడరు, మీ టెక్నికల్ అనాలిసిస్ అవన్నీ వచ్చు అంటే ఈ 18 టూల్స్ అనేవి మీకు ఫుల్ యూస్ఫుల్. మీకు నేను చెప్పిన కదా, ఆ 18 టూల్స్ అనేవి ఫుల్ ఇంపార్టెంట్, అంటే చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తాయి అన్నట్టు, చాలా బెనిఫిషియల్గా. ఓకే, ట్రేడింగ్ టర్మినల్, మినీ టర్మినల్ ఒకటి ఉంది. ఇక్కడ మీరు డైరెక్ట్ సెట్ చేసుకోవచ్చు ప్రైజెస్కి, లాట్ సైజెస్కి. ఇక్కడ ఏంటంటే కనెక్షన్, లైక్ VPS ఉంటాయి కదా అవి, న్యూస్కి డైరెక్ట్ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఏమైనా ఉంటే డైరెక్ట్గా న్యూస్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది MT4లోనే. ఇంకోటి వచ్చేసి సెంటిమెంటల్ అనాలిసిస్. సెంటిమెంటల్ అనాలిసిస్ అని కూడా ఉంటుంది, అది కూడా మీకు ఇక్కడ ఫ్రీగా దొరుకుతున్నది. సెంటిమెంటల్ అనాలిసిస్ గురించి నేను ఒక వీడియో తయారు చేస్తాను, వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెంటిమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీజనల్ మ్యాప్. సీజనల్ మ్యాప్ అంటే ఏంటంటే డిపెండ్స్ అపాన్ ద టైమింగ్ ఏ పేర్స్ అయితే ఎట్లా యాక్టివ్ ఉంటాయో దీంట్లో ఉంటాయి అన్నట్టు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి అలర్ట్ మేనేజ్మెంట్. అలర్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటిదంటే మీరు ఒక ఎంటర్ అవుతారు, అంటే మీరు ఎంటర్ కారనుకోండి, మీకు ఒక ప్రైజెస్ అనేవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి మీరు చూసుకుంటారు. ఒక సపోర్ట్ లెవెల్ వచ్చేదాకా మీరు ఒక్కొక్క చూసుకుంటూ ఉండలేడు కదా. ఈ అలర్ట్ మేనేజర్ ఏంటంటే ఆ ప్రైస్ మీరు దీంట్లో సెట్ చేసి పెట్టేస్తే ఆ ప్రైస్కి వెళ్ళగానే ఆటోమేటిక్ మీకు ఒక అలారం లైక్ నోటిఫికేషన్ లాంటిది మీకు వచ్చేస్తుంది. అప్పుడు మీరు అలర్ట్ అయిపోయి అట్లాంటి టైంలో మీరు పొజిషన్స్ అనేవి ఎంటర్ అవుతారు. సో ఇది కూడా కొంచెం చాలా యూస్ఫుల్లే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏవేవైతే ఇంట్రెస్ట్ తీసుకుంటారో అవన్నీ ఎక్సెల్ పేజ్లో మీకు అన్ని లిస్ట్ కూడా అయిపోతాయి. ఇది కావాలనుకుంటే మీరు చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాక్ టెస్టింగ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే చాలా యూస్ఫుల్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ మేనేజర్. ఓకే, ఈ మార్కెట్ మేనేజర్ ఏంటంటే వాచ్ లిస్ట్, లైక్ వాచ్ లిస్ట్లో మీరు ఇవన్నీ పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇవన్నీ పెట్టుకొని మీకు లింక్ అవసరం ఉండకుండా మీరు ఏదైతే సెలెక్టెడ్ పేర్స్ ఉంటే సెలెక్ట్ పెట్టి డైరెక్ట్ మీరు అది చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కరెక్షన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లైక్ క్రిప్టో మార్కెట్కి ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ BTC ఇస్ ద మదర్ కరెన్సీ ఆఫ్ ఎవ్రీ కరెన్సీ. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ BTC బాగా డంప్ అయిపోతే ఏమవుతుందంటే మిగతా ఉన్న కాయిన్స్ కూడా ప్రతి ఒక్కటి మార్కెట్ డంప్ అయిపోతుంది అన్నట్టు. సో అట్లా కరెక్షన్ అన్నట్టు. సో ఇది ఏంటంటే మిర్రర్ కరెక్షన్ అని, మళ్ళా మిర్రర్ కనెక్షన్స్ అంటే ఇది ఇప్పుడు BTC బై అవుతుందంటే ఇంకొకటి సేల్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఇంకొకటి సేమ్ కరెక్షన్స్ అంటే ఎట్లా అంటే BTC సేల్ అయితే వేరే కాయిన్స్ కూడా సేల్ అవుతాయి. ఇట్లా ఫారెక్స్లో కూడా మీకు కరెక్షన్స్ అనేవి ఉంటాయి. నేను స్లో బై స్లో అంటే లైక్ స్టెప్ బై స్టెప్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు ఫారెక్స్కి కొత్తగా అయితే నా వీడియోస్ అసలు వాట్ ఈస్ ఫారెక్స్ అని మీకు వీడియోస్ చేసిన, మీరు ఒకసారి దాంట్లో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, సో గైస్ నెక్స్ట్ వచ్చేసి కరెక్షన్ ట్రేడర్స్. ఇక్కడ మీరు చార్ట్కి కరెక్షన్ చూసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ అంటే 2 డిఫరెంట్ చార్ట్స్, దీంట్లో ఎంత కరెక్షన్స్ అవుతున్నాయని కూడా మీరు పర్సెంటేజ్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టిక్ చార్ట్ ఏంటంటే ఇది మీరు బ్యాక్ టెస్టింగ్స్ అట్లా యూజ్ చేసినప్పుడు పనికొస్తుంది. లేకపోతే లైవ్ మార్కెట్లో మీరు ఎంటర్ అయినప్పుడు ఎంత పర్సెంటేజ్ మీరు ప్రాఫిట్ ఎర్న్ చేసినారు, ఎంత పర్సెంట్ మీరు ప్రాఫిట్ ఎర్న్ చేయాలనేది మీకు దీంట్లో కనిపించేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి MT4 అండ్ MT5 ఇండికేటర్స్ విత్ ప్యాకేజ్. అంటే మీరు ఇన్స్టాల్ చేయగానే మీకు కొన్ని ఇండికేటర్స్ అనేవి MT4 అండ్ MT5 వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అది. ఓకే, సో గైస్ ఇంకొకటి వచ్చేసి ఆటో చార్ట్ టూల్. ఈ ఆటో చార్ట్ టూల్ ఏంటంటే ఇది ఒక
ఆటోమేటిక్గా టెక్నికల్ అనాలిసిస్ అనేది ఆటోమేటిక్గా ఇదే చేస్తుంది. అండ్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, టీపీ ఎక్కడ పెట్టుకోవాలని కూడా ఇది ముందే మనకి ఇన్ఫార్మ్ చేసేస్తుంది. ఇది AutoChat.com అని మనకు ఆక్టాఎఫ్ఎక్స్, ఎక్స్నెస్ వేరే బ్రోకర్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు. సో దీంట్లో బ్రోకర్స్లా అన్నట్టు అట్లా ఏం డిఫరెన్స్ ఉంటుంది. AutoChat పని మాత్రం అది మాత్రం చేసుకుంటూ పోతుంది. డిఫరెంట్ బ్రోకర్స్కి వేరే సర్వీస్ అన్నట్టయితే ఉండదు. కానీ దీనికి ఏంటంటే వేరే సైడ్ మీరు నార్మల్గా ఓపెన్ చేసుకుంటే మీరు దీనికి ఒక ఛార్జెస్ అనేవి పే చేయాలి. బట్ మీరు ఒక సెలెక్టెడ్ బ్రోకర్ త్రూ వెళ్తే మీకు ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం ఉండదు అన్నట్టు. అదే మీకు ఈమెయిల్ నోటిఫికేషన్ ఇస్తూ ఉంటుంది. అదే ఇక్కడ ఒకవేళ మీకు సెటప్ చేసుకోవాలనుకుంటే సెటప్ చేసే వీడియోస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ట్రేడింగ్ క్యాలిక్యులేటర్. ఓకే, ఇది ఎట్లా యూజ్ చేయాలంటే ఓపెన్ ఆర్డర్, ఇంకా క్లోజింగ్ ఆర్డర్, ఇంకా స్టాప్ లాస్ మీరు సెట్ చేసుకోవాలి. అంటే ఈ ప్రైస్కి వెళ్తే నేను ఎంత లాస్ అవుతా, ఈ ప్రైస్కి వెళ్తే ఎంత ప్రాఫిట్ అవుతా అన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టు. మార్జిన్ లెవెల్స్ కానీ లైక్ పివట్ పాయింట్ క్యాలిక్యులేటర్ ఉంది, రిస్క్ మేనేజ్మెంట్ అని ఉన్నది, ఇంకొకటి మల్టీ టార్గెట్ క్యాలిక్యులేటర్ అని ఉన్నది. ఇట్లా మల్టీ టార్గెట్స్ అంటే టీపీస్ అవన్నీ మీరు ఒకసారి యూజ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇది ఏంటంటే మాత్రం ఇది హైలైట్. అసలు ఇది ఇట్లాంటివి ప్రొవైడ్ చేస్తున్నట్టు మాత్రం నిజంగా మంచి బ్రోకర్ నాకు తెలిసిన దొరికితే. వేరే బ్రోకర్స్ అయితే మనకి ఇట్లాంటి సపోర్ట్ చేయాలి, అది మీరే ఓన్గా తెలుసుకొని మీరు క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకోవాలి. బట్ ఇలా ఏంటంటే బై డిఫాల్ట్గానే మనకి క్యాలిక్యులేటర్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది ఏంటంటే మనకైతే చాలా బెనిఫిషియల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి స్లైడ్స్. సో ఇదేంటంటే గైస్ సెంటిమెంటల్ అనాలిసిస్ ఇంకా వాలటిలిటీ అనాలిసిస్. సెంటిమెంటల్ అనాలిసిస్ అంటే ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూరో-USD మీరు ట్రేడ్ చేస్తున్నాడు. ఓకే, మొత్తం వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఒక 100 మంది ట్రేడర్లే ఒక యూరో-USD ట్రేడ్ చేస్తున్నాడు అనుకోండి. అయితే ఒక 50% ఆఫ్ ట్రేడర్స్ ఏమనుకుంటారంటే బై అవుతాయని అనుకుంటారు. ఇంకొక 50% ట్రేడర్స్ ఏం చేస్తారంటే సేల్ పెట్టుకుంటారు. సో ఏమవుతుందంటే సెంటిమెంటల్ అనాలిసిస్ 50-50 అని పడిపోతుంది. 50-50. ఓకే, 50% బై చూపిస్తుంది, 50% సేల్ చూపిస్తుంది. ఎందుకంటే మార్కెట్లో ట్రేడర్స్ కూడా అట్లనే ఎంటర్ అయిపోయినారు. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇప్పుడు 45 మెంబర్స్ బైక్ పెట్టుకొని 55 మెంబర్స్ సేల్కి పెట్టుకున్నాడు అనుకోండి, ఏమవుతుందంటే సెంటిమెంటల్ అనాలిసిస్ సేల్కి ఎక్కువ చూపిస్తుంది. సో ఏంటంటే సెంటిమెంటల్ అనాలిసిస్ చూసి కూడా కొందరు ఎంటర్ అయ్యేటోళ్ళు కూడా ఉంటారు. బట్ ఇది ఏంటంటే అంటే లైక్ అంత సజెస్ట్ఫుల్ అయితే కాదు. టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ చూసుకోవాలి. సెంటిమెంటల్ అనాలిసిస్ ఏంటంటే జస్ట్ ఫర్ మన సెంటిమెంట్గా అంతే, కానీ దాంట్లో మరీ అంత పెద్దగా ఏమి ఉండదు. బై చూపించింది కదా బై అయిపోదాం అనుకుంటే అట్లా కుదరదు అన్నట్టు. ఇది కంపల్సరీ అనాలిసిస్ చేసుకోవాల్సిందే. ఓకే, సెంటిమెంటల్ అనాలిసిస్ ఇట్లా ఉంటుంది. ఇది చూడండి, ఇప్పుడు గ్రీన్ కలర్ అంటే మోస్ట్లీ అందరు బైకే చూస్తున్నాడు. ఇప్పుడు రెడ్ కలర్ సగం ఉన్నది, గ్రీన్ కలర్ సగం ఉన్నది. ఇది 50-50 ఛాన్సెస్ అన్నట్టు. ఇప్పుడు ఇది ఉన్నది సేల్ ఎక్కువ చూపిస్తుంది, గ్రీన్ తక్కువ చూపిస్తుంది. అంటే మార్కెట్ ఏంటంటే సేల్ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. అట్లా సెంటిమెంటల్ అనాలిసిస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ వెబ్సైట్ నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, మీకు అకౌంట్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చిన, మీరు డైరెక్ట్ అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ మీకు నా సైడ్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది అన్నట్టు. ఓకే, అండ్ ఎకనామిక్ క్యాలెండర్స్ ఏంటంటే ఇది ఫండమెంటల్గా మీకు ఏమైనా న్యూసెస్ అనేవి మీకు స్టడీ చేయాలి అనుకుంటే ఈ ఫండమెంటల్ ఈ ఏదైతే ఎకనామిక్ క్యాలెండర్ ఉందో ఇది మీకు యూస్ఫుల్ అన్నట్టు. ఓకే.